హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. ఈ రోజు మనం ఒక కొత్త స్పెషల్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నాం. సపరేట్ అండ్ స్పెషల్ టాపిక్ అనుకోవచ్చు. ఈ సీక్వెన్స్ ఏంటిది, ఈ నెంబర్స్ ఏంటివి, వీటిని ట్రేడింగ్ లో ఎలా యూజ్ చేస్తాము, దీన్ని కనిపెట్టింది ఎవరు, అసలు ఎందుకు కనిపెట్టారు, వరల్డ్ లో యూనివర్స్ లో ఇది ఎలా అప్లై అవుద్ది అన్న దగ్గర నుంచి డిస్కస్ చేస్తాను. ఎవరు కనిపెట్టారో ఆ పర్సన్ పేరేంటిది, ఎక్కడి నుంచి అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ఎండ్ వరకు తీసుకెళ్లి ఇంట్రాడే ట్రేడింగ్ లో దీన్ని యూజ్ చేసి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మనం ఎలా అప్లై చేయాలి, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా కొడతాము, ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్న దగ్గర వరకు మాట్లాడుకుందాం. లియోనార్డో బొనాసి ఇటాలీలో ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్. ఇతను 13th సెంచరీలో ఒక సీక్వెన్స్ ఇచ్చాడు అండ్ ఈ సీక్వెన్స్ యూనివర్స్ లో ప్రతి దాని మీద అప్లై అవుద్దంట. అలా హ్యూమన్ బాడీ, ప్లాంట్స్, ట్రీస్ మీద, టార్నడో ఆర్ ఈవెన్ ఇన్ ద యూనివర్స్. అండ్ ఈ సీక్వెన్స్ కి ఆయన పెట్టిన పేరు ఫిబొనాసి సీక్వెన్స్. సో లియోనార్డో బొనాసి ఇచ్చిన ఈ సీక్వెన్స్ యూనివర్స్ లో ప్రతి దానిపైన వర్క్ అవ్వద్దంట. సో మన ట్రేడర్స్ అనుకున్నారు ఇది మన ట్రేడింగ్ లో కూడా అప్లై చేయొచ్చు కదా, అప్లై చేసి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ తీయొచ్చు కదా అని. అప్పుడు దీన్ని ట్రేడింగ్ లో కూడా అప్లై చేసి చూస్తే వచ్చిన పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్, అద్భుతంగా పనిచేసిందంట. సో ఏంటిది ఈ ఫిబొనాసి సీక్వెన్స్, దీన్ని ట్రేడింగ్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఈ ఫిబొనాసి సీక్వెన్స్ ని తయారు చేయడానికి లియోనార్డో బొనాసి నెంబర్స్ ని యాడ్ చేయడం మొదలు పెట్టాడు. లైక్ సే స్టార్టింగ్ 0 1 నుంచి స్టార్ట్ చేసి 0 + 1 1 అవుతే 1 + 1 2, 1 + 2 3, 55 + 89 = 144, 89 + 144 = 233, 144 + 233 = 377 and so on. సో ఇలా ఫిబొనాసి సీక్వెన్స్ అనేది తయారైంది అండ్ దిస్ అప్లైస్ ఆన్ హోల్ యూనివర్స్ అంట. ఎలా మరి, ఎలానో నేను చెప్తా, చూపిస్తాను, చూద్దాం. దానికంటే ముందు మీరు కమెంట్ చేయండి, ఈ 377 నెంబర్ తర్వాత ఏ నెంబర్ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే కమెంట్ చేయండి. ఫిబొనాసి సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ ని స్క్వేర్స్ రూపంలో తీసుకొచ్చి 1 by 1 యాడ్ చేస్తూ వెళ్తుంటే 0ని 1ని యాడ్ చేస్తున్నాడు విత్ స్క్వేర్స్, విత్ విడ్త్. 0కి స్క్వేర్ లేదు, 0కి విడ్త్ లేదు, కాబట్టి 1 కంటూ ఒక విడ్త్ ఉంటది. 1 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్ ఒక విడ్త్ వచ్చింది, ఒక స్క్వేర్ వచ్చింది. 1కి ఒక బాక్స్ వేసి 0 + 1 అంటే ఇంకో 1 వస్తుంది, 1 + 1 అంటే 2 వస్తుంది, 2 విడ్త్ తో ఒక స్క్వేర్ వచ్చి ఇలా స్క్వేర్స్ ని కూడుతూ డెవలప్ చేస్తే 1 + 2 = 3 విడ్త్ తో స్క్వేర్ వచ్చింది. 2 + 3 5 కాబట్టి 5 విడ్త్ తో స్క్వేర్ వచ్చింది. 3 + 5 = 8 కాబట్టి 8 విడ్త్ తో ఒక స్క్వేర్ వచ్చింది. 5 + 8 13 విడ్త్ సైజ్ తో స్క్వేర్ వచ్చి యాడ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ అలా 21 యాడ్ అయింది, 34 యాడ్ అయింది, సో ఆన్ ఇలా యాడ్ అవుతుంటే అండ్ ఈ షేప్ ఏదైతే వచ్చిందో అది స్పైరల్ షేప్ లో ఉంది. అండ్ ఈ స్పైరల్ షేప్ ప్రతి దగ్గర కనిపిస్తుంది. లైక్ హ్యూమన్ ఇయర్స్ లో, ఫ్లవర్స్ లో, స్నేల్, టార్నడో ఆర్ ఈవెన్ ఇన్ ద గ్యాలక్సీలో కూడా ఈ షేప్ కనిపిస్తుంది. అండ్ ఎక్కడెక్కడ ఈ స్పైరల్ షేప్ కనిపిస్తుంది అనేది నేను స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. సో ఇది ఫిబొనాసి సీక్వెన్స్. దీని నుంచి తీయబడిందే ఫిబొనాసి రేషియోస్. ఎలా తీయబడ్డాయి ఫిబొనాసి రేషియోస్? ఈ సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ లో నుంచి ఏదైనా ఒక నెంబర్ పిక్ చేసి ఆ నెంబర్ బై అదే నెంబర్ తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అలాగే ఏదైనా ఒక నెంబర్ ని ప్రీవియస్ నెంబర్ ని ఆ నెంబర్ తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ ముందు 2 నెంబర్స్ తో డివైడ్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది. లైక్ సే ఎగ్జాంపుల్ 89 / 89 = 1. ఇదే 89 ని దాని ముందు ఉన్న నెంబర్ తో 55 తో డివైడ్ చేయండి. 55 / 89 = 0.618 వచ్చింది. ఆ ముందు ఉన్న సెకండ్ నెంబర్ తీసుకోండి, 34 ని తీసుకొని 34 ని 89 తో డివైడ్ చేసి చూడండి, 0.382 వస్తుంది. ఆ ముందున్న నెంబర్ ని తీసుకోండి, 21 ని 89 తో డివైడ్ చేసి చూడండి, 0.236 వస్తుంది. దీస్ ఆర్ ద గోల్డెన్ రేషియోస్. ఎస్పెషల్లీ 0.382 కానీ 0.618 కానీ గోల్డెన్ రేషియోస్ అంటాము వీటిని. ఇది మరి ట్రేడింగ్ లో ఎలా అప్లై అవుద్ది? ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక ర్యాలీలో రీట్రేస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ర్యాలీ రివర్సల్ ఎప్పుడు వస్తుంది? సో ఈ ఫిబొనాసి రేషియోస్ ని యూజ్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి? ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు దీన్ని హెల్ప్ గా తీసుకొని చాలా మంది ట్రేడర్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేస్తారు. ఎలా చేస్తారు మరి? మార్కెట్ ఎప్పుడు కూడా రాకెట్ లాగా పెరగదు, రాకెట్ లాగా పడగదు. బై ఆన్ డిప్స్ మార్కెట్ లోనే వెళ్తుంది, లేదంటే సెల్ ఆన్ రైజ్ మార్కెట్ లోనే పడుతుంది. దట్ మీన్స్ మార్కెట్ పెరిగేటప్పుడు
ఈ ట్రెండ్ కోల్పోయింది, రివర్స్ అయిపోయింది, బయ్యర్స్ వదిలేశారు, సెల్లర్స్ వచ్చారు మార్కెట్ లోకి అని ఎలా చెప్తాము? లేదు, కొంత ఫాల్ అయ్యి హయ్యర్ లో ఫామ్ చేసి రీట్రేస్ అవుతూ పైకి వెళ్తాదా, ఇంకా అప్రిషియేట్ అవుతాదా ఎలా చెప్తాము? ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటది కదా. ఈ డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి ఫిబొనాసి రేషియోస్ చాలా యూజ్ అవుతాయి. ఫిబొనాసి టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు. సో గైస్, స్క్రీన్ పైన చూడండి, సింపుల్ మార్కెట్ లో సడన్ హై అండ్ రీసెంట్ లో అండ్ రీసెంట్ హై ని మనం పిక్ చేయగలిగితే నెక్స్ట్ రీట్రేస్మెంట్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిబొనాసి రీట్రేస్మెంట్ అనే టూల్ మనకి ఇక్కడ దొరుకుతుంది. గాన్ అండ్ ఫిబొనాసి టూల్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఫిబ్ రీట్రేస్మెంట్, దీని యొక్క షార్ట్ ఫామ్ Alt+F టైప్ చేసినా కూడా వస్తుంది. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఫిబొనాసి రీట్రేస్మెంట్ తీసుకొని రీసెంట్ హై అండ్ రీసెంట్ లోని మార్కెట్ లో 13th రోజు మార్కెట్ లో రీసెంట్ హై ఫిబొనాసి రీట్రేస్మెంట్ ని తీసుకొని రీసెంట్ హై అండ్ రీసెంట్ లోని పట్టుకొని అలా డ్రాగ్ చేస్తున్నాను. సింపుల్ గా మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత మార్కెట్ రీట్రేస్ చేయడానికి పైకి వెళ్తుంది. 0.618 అనే లెవెల్ రీట్రేస్ జరుగుతుంది, రెసిస్టెన్స్ గా ఫేస్ చేస్తుంది, బీరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. మార్కెట్ అక్కడ నుంచి ఇంకా ఫాల్ అవుతుందని చెప్తుంది క్లియర్ గా. 0.382 దగ్గర అయినా రీట్రేస్ అవ్వచ్చు, 0.5 దగ్గర అయినా రీట్రేస్ అవ్వచ్చు, 0.618 దగ్గర అయినా రీట్రేస్ అవ్వచ్చు. అందుకోసమే నేను ఓన్లీ ఈ 3 లెవెల్స్ ఉంచేసి మిగిలిన అన్ని కూడా హైడ్ చేసేసాను. చాలా లెవెల్స్ వస్తాయి డిఫాల్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక మార్కెట్ చూడండి, డ్రాస్టిక్ మార్కెట్. ఫస్ట్ క్యాండిల్ లోనే ఫస్ట్ 3 minutes 1 minute లోనే డ్రాస్టిక్ ఫాల్ అయింది కదా. రివర్స్ అయ్యే సమయంలో బయ్యర్స్ ఎంటర్ అయ్యారు మార్కెట్ ని, సెల్లర్స్ ఓడిపోయారు. కంప్లీట్ గా మూవ్ పైకి వచ్చేస్తుందా, లేదంటే సగం వచ్చి మళ్ళీ కింద పడతాదా, రీట్రేస్ అయ్యి కింద ఫాల్ అవుతుందా అనేది ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ఫిబొనాసి రీట్రేస్మెంట్. ఫిబొనాసి రీట్రేస్మెంట్ తీసుకొని హై నుంచి రీసెంట్ హై నుంచి రీసెంట్ లో వరకు డ్రా చేయండి, ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే 0.618 అనే లెవెల్ ని టచ్ చేసి రెసిస్టెన్స్ గా ఫేస్ చేసి బియరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఇస్తూ గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కూర్చుంది అంటే బీరిష్ హరామి కన్ఫర్మేషన్ ఇస్తూ మార్కెట్ ఫాల్ అయింది. నెక్స్ట్ ప్రతిరోజు అంతే, మార్కెట్ సడన్ రీసెంట్ హై అండ్ రీసెంట్ లో. ఇక్కడ చూడండి, హై అండ్ లోని పిక్ చేద్దాం. మీన్ వైల్ బిట్వీన్ ద మార్కెట్స్ రీసెంట్ హై అండ్ రీసెంట్ లోని పిక్ చేసి నేను డ్రాగ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ 0.618 దగ్గర రీట్రేస్ అవుతూ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ వస్తుంది. మార్కెట్ ఇంకా కిందనే ఫాల్ అవుతుంది అని. ప్రతిరోజు గైస్, ఇంట్రాడే ట్రేడింగ్ లో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ఒక ర్యాలీ కోల్పోయింది, మార్కెట్స్ లో స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చేసారు, మార్కెట్ మంచిగా బూమ్ అయింది, ఫాల్ అవుతుంది, కరెక్షన్ కి వస్తుంది. ఎంతవరకు కరెక్షన్ కి వస్తుంది మరి? బయ్యర్స్ కోల్పోయారు, కంప్లీట్ బయింగ్ ప్రెజర్ పోయింది, మార్కెట్స్ ఫాల్ అవుతాయి, క్రాష్ అవుతాయి అని ఎలా చెప్పగలుగుతాము? లేదు, కొంచెం ఫాల్ అయ్యి రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళిపోతాయి కావచ్చు కదా. ఆ రీట్రేస్మెంట్ ఎక్కడ అవుతుంది, ఏ లెవెల్లో అవుతుంది, ఏ ప్రైస్ లో అవుతుంది, ఎక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, ఐడెంటిఫై చేయడమే ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ యొక్క పని. సో ఇక్కడ చూడండి, 8th రోజు మార్కెట్ లో కూడా రీసెంట్ లో అండ్ రీసెంట్ హై ని పిక్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ 0.618 లెవెల్ దగ్గర రీట్రేస్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తుంది, 0.5 దగ్గర రీట్రేస్ అవుతూ పైకి వెళ్తుంది, 0.3 దగ్గర రీట్రేస్ అవుతూ పైకి వెళ్తుంది. స్ట్రాంగ్ బుల్లిష్ ర్యాలీ రాకపోవచ్చు కానీ రీట్రేస్ అవుతుంది, లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తున్నాయి అనుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, సడన్ ర్యాలీ డౌన్ ఫాల్, డ్రాస్టిక్ ఫాల్ అయింది. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేయలేకపోయామే, ఆపర్చునిటీ అనవసరంగా కోల్పోయామే అనుకున్న వాళ్ళందరూ కూడా రీసెంట్ హై అండ్ రీసెంట్ లోని పిక్ చేసి డ్రాగ్ చేయండి. ఎగ్జాక్ట్లీ 0.618 దగ్గర బీరిష్ హరామి కనిపిస్తుంది. మార్కెట్స్ ఇంకా డౌన్ సైడే వెళ్తాయి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నది, డౌన్ సైడ్ వెళ్తుంది, సెల్లర్స్ కి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసింది. సో ఇలా రీట్రేస్మెంట్ ని ఏ లెవెల్ దగ్గర రీట్రేస్మెంట్ అవుతుంది అని ఐడెంటిఫై చేయడానికి ఈ గోల్డెన్ రేషియోస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ గైస్, మేమైనా చాలా మంది కూడా ఇంట్రాడే ట్రేడింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు, స్కాల్పింగ్ చేసేటప్పుడు 5 minutes 3 minute 1 minute టైం ఫ్రేమ్, 15 minute టైం ఫ్రేమ్ లో కూడా ఈ ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ ని చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ గైస్, మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అయింది, ఎంతో కొంత నేర్చుకున్నారు, సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు, మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.